హలో ఆల్. సో ఈరోజు ఈఎంఐ 9 అండ్ 15 స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. ఇది ఆల్రెడీ ఉండేది, చాలా వరకు ఉన్నాయి. మీరు కావాలంటే చాలా వీడియోస్ చూడొచ్చు. యూట్యూబ్లో కూడా ఈఎంఐ 915 అని కొడితే డైరెక్ట్ ఫస్ట్ ట్రేడ్ అని మయాంక్ అన్న ట్రేడర్ ఉంటారు, మంచి ఎక్స్పీరియన్స్ ట్రేడర్. ఆయన వీడియో చూస్తే నేను ఇన్స్పైర్ అయ్యి చెప్తున్నాను అనమాట. సో ఈఎంఐ 915 ఇండికేటర్స్లోకి వెళ్ళి ఈఎంఐ 915 అని సెర్చ్ చేస్తే మీకు కస్టమ్ ఇండికేటరే ఉంటుంది. మిగతా రెండు ఆఫ్ చేసుకొని ఇవి ఆన్ చేసుకోవచ్చు. ఇవి ఆన్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది కదా ఈఎంఐ. సో ఈఎంఐ ఇదొకటి అనుకోండి. మీకు యాంగిల్ చూసుకోండి, అందరికీ తెలుసుంటుంది. ఇది ఒక్క నిమిషం కరెక్ట్గా డ్రా చేస్తాను. ఓకే, సో ఇది హారిజెంటల్, ఇది వర్టికల్ లెవెల్ కదా. ఇలాగా అట్లీస్ట్ ఈ యాంగిల్లో అయినా ఉండాలి, ఇలా ఉండాలి ఈఎంఐ. ఇది ఈఎంఐ నేను డ్రా చేస్తుంది ఈఎంఐ. ఓకేనా, ఇది ఈఎంఐ అనమాట. ఈ 915 ఒకటి 9 ఒకటి. దగ్గరగా ఉండేది 15 ఉంటుంది, కొంచెం దూరం ఉండేది దగ్గరగా ఉండేది 9 క్యాండిల్స్కి, దూరం ఉండేది 15. ఇప్పుడు క్యాండిల్స్ ఇలా ఫామ్ అవుతుంటాయి కదా. ఈఎంఐ 9 ఇలాగా ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఈఎంఐ అంటే సెర్చ్ చేసి కస్టమర్ ఇండికేటర్స్లో యాడ్ చేసుకోండి, లేకపోతే 2 ఈఎంఐస్ యాడ్ చేసుకోండి. ట్రేడింగ్ వ్యూలో 2, 3 ఫ్రీ ఉంటాయి అంతే కదా. సో మిగతా యాడ్ చేసుకోవాలంటే కష్టం. ఈఎంఐ ఇది 9, ఇది 15 అనుకోండి. ఓకే, ఇప్పుడు ఈ ఇండికేటర్స్ మనకి ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ట్రేడ్ మనకి ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంఐ 9 ఇది అండ్ ఈఎంఐ 15 ఇది అనుకోండి. క్యాండిల్ మనకి 3 క్యాండిల్స్ మోస్ట్ ఇంపార్టెంట్, బులిష్ కానీ బేరిష్ కానీ. ఆ స్ట్రాంగ్ క్యాండిల్స్ ఎలా ఫామ్ అవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ బులిష్ అనుకోండి, ఇక్కడ నుంచి ఇలాగ ఫుల్ బిగ్ బార్ లాగా ఒకటి ఫామ్ అవ్వాలి. ఇంకోటి ఇలాగే ఉండొచ్చు, హ్యామర్ ఉండాలి. ఓకేనా, ఇంకోటి హ్యామర్ అంటే ఇలా కూడా ఉంటుంది. బాడీ చిన్నగా ఉంటుంది, విక్ పెద్దగా ఉంటుంది. ఇది కూడా హ్యామరే, బట్ బాడీ బాగుండాలి. విక్ ఉన్నా కూడా పర్లేదు, విక్ ఎంత ఉన్నా ఓకే. అండ్ నెక్స్ట్ బిగ్ బార్ అంటే ప్రీవియస్ క్యాండిల్స్తో కొంచెం మంచిగా బిగ్ బార్ క్యాండిల్, లేకపోతే ముందు క్యాండిల్ ఎన్గల్ఫ్ చేయాలి. ఈ 3 ఇంపార్టెంట్ క్యాండిల్స్ బులిష్ మార్కెట్ మనం చూసుకోవాలంటే, బులిష్ సిగ్నల్స్ కోసం. అదే బేరిష్ అయితే సేమ్ రెడ్ క్యాండిల్ లాగా రివర్స్లో రెడ్ క్యాండిల్, అండ్ దెన్ ఇది ఒక రెడ్ క్యాండిల్ ఇలాగా, అండ్ సేమ్ హ్యామర్, ఇన్వర్టెడ్ హ్యామర్. ఈ 3 ఇంపార్టెంట్ బేరిష్ మార్కెట్. ఓకేనా, ఇది బేరిష్, ఇది బులిష్. అంటే ఇది ఈఎంఐ పైన ఈ క్యాండిల్స్ ఉండాలి, ఈఎంఐ కింద ఈ క్యాండిల్స్ ఉండాలి. ఇప్పుడు ఇది మనం లాంగ్ పొజిషన్ కోసం అని మాట్లాడుకున్నాం కదా, ఈఎంఐ ఇలాగా క్రాస్గా ఉండాలని చెప్పి. ఇలాగా ఇది లాంగ్ పొజిషన్స్కి. అదే మనం షార్ట్ పొజిషన్స్ తీసుకోవాలనుకుంటే ఇలాగ ఉండాలి, ఇలా ఈఎంఐ ఒకటి అండ్ ఈఎంఐ 15 ఒకటి ఇలాగ ఉండాలి. సో మీకు చార్ట్లో చూపిస్తే అర్థమవుతుంది. మరీ ఇంత ఎగ్జాక్ట్గా ఏది రాదు. అంటే జస్ట్ మీరు అవాయిడ్ చేయాల్సింది ఇలా ఈఎంఐ ఇలా ఒక హారిజాంటల్ లెవెల్లో అలాగ ఉన్నప్పుడు అవాయిడ్ చేయండి చాలు. ఇలాగ ఉన్నప్పుడు మిగతా వాటిల్లో మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది. కొన్ని వాటిలో ఇలా వర్టికల్గా ఉంటుంది, అవి రేర్ కేసెస్ ఉంటాయి. బట్ మ్యాక్సిమం ఇది కానీ ఉంటుంది. సో మీకు ట్రేడ్స్ అనేవి దొరుకుతాయి. ఇప్పుడు మనం మార్కెట్లో చూద్దాం. ఓకే, ఇప్పుడు 22 ఇది 22 నుంచి చూద్దాం. నేను ఒక డేట్ కోసం అని తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనం 10 ట్రేడ్స్ తీసుకుందాం. దీంట్లో అక్యురసీ ఎంత ఉంటుంది అండ్ రిస్క్ రివార్డ్ ఎంత ఉన్నదని చూసుకోవాలి. ఇది మెయిన్గా స్కాల్పింగ్ కోసం, స్కాల్పింగ్ బేసిస్ మీద చెప్తున్నాను. సో 1:1 ఆర్ 1:1.5 రిస్క్ రివార్డ్ అంటే ఏంటి అనేది ఆల్రెడీ వీడియో చేశాను. ఒకసారి కావాలంటే వీడియో చూడండి, కార్డ్స్లో పెడతాను. లేకపోతే మన ఛానల్లో ఉండేవి 2-3 ఉన్నాయి, సో మీకు ఈజీగా దొరుకుతుంది. సో రిస్క్ రివార్డ్ గురించి చెప్పాను, ఎందుకు అది ఇంపార్టెంట్. 50% అక్యురసీతో ఉన్న మంచి ప్రాఫిట్లో ఉండాలంటే రిస్క్ రివార్డ్ ఎంత ఉండాలి అనేది చెప్పాను దాంట్లో. ఓకే, ఒకసారి వీడియో చూడండి. మరి ఇప్పుడు ఈ టాపిక్ వస్తే, ఇక్కడ రిస్క్ రివార్డ్ ఎంత ఉండాలి అండ్ అక్యురసీ అనేది ఈ స్కాల్పింగ్లో చాలా కొంచెం ఎక్కువ ఉండాలి. అట్లీస్ట్ 7-6 పైన ఉండాలి కన్ఫామ్గా. 5 ఉంటే కష్టం, లాసెస్ మీకు ఫీజెస్కి పోతాయి. సో 6 పైన ఉండాలి, 7-8 అలా ఉంటే చాలా బెస్ట్. ఇప్పుడు ఫస్ట్ మనం 10 ట్రేడ్స్ చూద్దాం. ఓకేనా, బీటీసీలో ఫస్ట్ 10 ట్రేడ్స్ చూద్దాము. ఎన్ని విన్ అవుతాయి అండ్ ఎన్ని లూజ్ అవుతాయని చూసుకుందాం. ఇక్కడ మనం నోట్ చేసుకుందాం, విన్నింగ్ ఎంత, ఇవి లూజింగ్ ఎంత ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ బిగ్ బార్ అని చెప్పా కదా, ఇదిగోండి బిగ్ బార్. ప్రీవియస్ క్యాండిల్స్ చూడండి, ప్రీవియస్ క్యాండిల్స్ ఎక్కడ కూడా 10 క్యాండిల్స్ చూసుకున్నా కూడా ఇంత బిగ్ బార్ క్యాండిల్ లేదు. అండ్ ఈ క్యాండిల్ని ఎన్గల్ఫ్ చేసింది బెరిష్ క్యాండిల్. అండ్ ఆల్సో ఈఎంఐ చూసుకోండి, మనకు కావాల్సిన యాంగిల్లోనే ఉంది, డౌన్ ట్రెండ్లో ఉంది. ఈఎంఐని టచ్ అవ్వాలి, ఈఎంఐని టచ్ అయ్యి దాని తర్వాత అది ఫామ్ అవ్వాలి. ఈ క్యాండిల్ ఫామ్ అయింది కదా ఒకటి. ఓకే, ఒకటి విన్నింగ్ అయింది. అండ్ ఇది ఎంత ఉంది రిస్క్ రివార్డ్,
ఇక్కడ ఎంట్రీ క్లోజ్ అవగానే ఎంట్రీ తీసుకుంటారు, ఇక్కడ స్టాప్ లాస్ పెడతారు. చాలానే ఉంది, బట్ మీరు 1:1.5 కానీ 1:2 కానీ తీసుకోండి. సో 1:2 కూడా వచ్చేసింది అనమాట. సో ఒకటి విన్నింగ్. ఇప్పుడు నెక్స్ట్ ట్రేడ్ చూద్దాం. ఓకే, ఈ 3 క్యాండిల్స్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, జస్ట్ దీనికి రివర్స్లో మనకి బేరిష్ మార్కెట్లో ఉండాలి. ఇది చూడండి, ఈ క్యాండిల్ కదా. సో విక్ ఉంది, విక్తో పాటు సమానంగా బాడీ కూడా ఉంది. సో రివర్స్ బేరిష్ క్యాండిల్ ఇక్కడ ఒకటి ట్రేడ్ తీసుకుంటాం క్లోజ్ అవ్వగానే 1:2. ఓకేనా, 2 విన్స్ అయినాయి. 1:2 మీరు కావాలంటే 1:1 దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, 2 విన్స్ అయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఒక బేరిష్ క్యాండిల్ వచ్చింది చూడండి, బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. అఫ్కోర్స్ ఇది ముంద అన్నిటితో కంపేర్ చేసి ఇది కూడా సేమ్ సైజులో ఉంది. మీరు రిస్క్ తీసుకోవాలని తీసుకుంటూ, లేకపోతే లేదు. నేను అవాయిడ్ చేస్తాను దాన్ని. ఓకే, నెక్స్ట్ ఇలాగే నెక్స్ట్ ఎక్కడ ఉందో చూద్దాం ఆపర్చునిటీ మనం. ఇక్కడ ఒక బులిష్ క్యాండిల్ వచ్చింది, మంచి బులిష్ క్యాండిల్ వచ్చింది. దీని ఈఎంఐ దగ్గర రియాక్షన్ తీసుకొని ఫామ్ అయింది, మంచి బులిష్ క్యాండిల్ వచ్చింది. బట్ ఇది ఏంటంటే 1:1 కూడా రాలేదు, స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, ఇది స్టాప్ లాస్ హిట్ అయింది. ఇప్పుడు ఇది లాస్ ఒకటి. ఓకే, నోట్ చేసుకుంటాను నోట్ ప్యాడ్లో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడ వరకు అయింది మంది. ఓకే, ఇక్కడ ఈ స్టాప్ లాస్ వరకు అయింది. నెక్స్ట్ ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్ ఎంటర్ అయిన తర్వాత మనకి ఇక్కడ స్టాప్ లాస్ ఈ క్యాండిల్ ఫామ్ అయింది బేరిష్ మార్కెట్లో. బట్ మనది ఆల్రెడీ ఒక ట్రేడ్ ఉంది కదా. సో దీని స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, అందుకని మనం దీని తర్వాత ట్రేడ్ తీసుకోము, అవాయిడ్ చేయండి ఇలాంటప్పుడు. ఓకే, ఆల్రెడీ ఒక ట్రేడ్లో ఉన్నప్పుడు ఇంకో ట్రేడ్ కనిపిస్తే మీరు మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఇప్పుడు 3 క్యాండిల్స్ మనకి ఫామ్ అయ్యాయి, కనిపించాయి. ఇక్కడ కూడా ఒకటి ఫామ్ అయింది, బట్ అది ముందు క్యాండిల్స్తో కంపేర్ చేస్తే చిన్నగానే ఉంది. సో అక్కడ కూడా అవాయిడ్ చేయాలి. సో ఎక్కడ అవాయిడ్ చేయాలనేది మీరు తెలుసుకోవాలి. అప్పుడే మనకి ట్రేడింగ్లో ఎక్కడెక్కడ తీసుకోవాలి అనేది తెలుస్తుంది, ఎక్కడెక్కడ అవాయిడ్ చేయాలనేది కూడా మీకు తెలుస్తుంది. నెక్స్ట్ ఫుల్ బేరిష్ మార్కెట్ ఉంది. ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ వచ్చింది చూడండి. ప్రీవియస్ క్యాండిల్స్ ఒక 10 క్యాండిల్స్ తీసుకున్నా కూడా 10 క్యాండిల్స్ ఓకే, ఈ 10 క్యాండిల్స్ తీసుకున్నా దానికంటే పెద్దగానే ఉంది. ఈ క్యాండిల్ ఒకటి కొంచెం పెద్దగా ఉంది, బట్ ప్రీవియస్ 10 క్యాండిల్స్ చూసుకుంటే సరిపోద్ది మీరు. ఓకేనా, అట్లీస్ట్ 1 అవర్ అయినా, హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయినా మనకి చిన్న ఉండి తర్వాత పెద్దగా అవ్వాలి. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు, 1:1 వచ్చేసింది. సో ఇది కూడా మనం విన్నింగ్లోకి ఎంట్రీ చేద్దాం. బులిష్ క్యాండిల్ యాంగిల్ కూడా కరెక్ట్గా ఉంది, 9 AM 15 AM యాంగిల్ కరెక్ట్గా ఉంది. సో చూసుకుంటే అండ్ ఆల్సో ప్రీవియస్ క్యాండిల్స్లో ఎక్కడ కూడా ఇంత మంచి బులిష్ క్యాండిల్ లేదు. ఓకే, ఇక్కడ మీరు బిగ్ బార్ తర్వాత క్లోజ్ అవ్వగానే ఎంటర్ అవ్వచ్చు. ఈ క్యాండిల్ కింద స్టాప్ లాస్ అండ్ 1:1 అయితే ఈజీగా వచ్చేసింది, 1:2 కూడా వచ్చింది. ఓకే, సో ఇది కూడా ఒకటి విన్నింగ్ ట్రేడ్. అంటే మనకి ఇప్పటికి 5లో 4 విన్ అయ్యాయి అన్నమాట. మీరు ఇప్పుడే చూసుకోండి ఎంత మంచి అక్యురసీ ఉంది అనేది. కరెక్ట్గా మీరు ఎక్కడ తీసుకోకూడదని తెలిస్తే చాలా ఆటోమేటిక్గా అక్యురసీ అనేది పెరుగుతుంది. ఓకే, ఇంకా ఆ ట్రేడ్ ఎగ్జిట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ హ్యామర్ కానీ. ఓకే, ఇది బిగ్ బార్ ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ స్టాప్ లాస్ 1:1 రావాలంటే ఇక్కడికి రావాలి. 1:1 టచ్ అయింది. మనం దీంతో చూద్దాం ఒకసారి. ఓకే, ఓకే 1:1 టచ్ అవ్వలేదు. సో మనం దీన్ని లాస్లోకి వేసుకున్నాం. మ్యానిపులేట్ చేయకుండా ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఎన్ని వచ్చాయని చూసుకోవాలి మనం. ఎగ్జాక్ట్గా 1:1 దగ్గర కూడా ఎవరు ఎంటర్ అవ్వలేరు కదా, ఎంట్రీ మేబీ లేట్ అవ్వచ్చు. ఓకే, అందువల్ల కరెక్ట్గా చూసుకుందాం మనం. ఈ బిగ్ బార్ అనుకుంటారు మీరు, బట్ ఆల్రెడీ ఒక బిగ్ బార్ తీసుకున్నాం కదా. సో ఈ ట్రేడ్ మీకు ఆన్లోనే ఉంటుంది. ఇక్కడ ఇంకా స్టాప్ లాస్ హిట్ కాలేదు, ఇక్కడికి హిట్ అయింది మీకు స్టాప్ లాస్. ఇంతవరకు మీరు ఇంకో ట్రేడ్లో లేరు. ఒకవేళ మీకు ఆపర్చునిటీస్ ఉన్నా కూడా మీరు వదిలేయండి. ఇక్కడే ఉంది ఆపర్చునిటీ, బట్ మీరు వదిలేయండి. ఆల్రెడీ ఒక ట్రేడ్లో ఉన్నారు కదా, సో తీసుకోవద్దు, వదిలేయండి. ఇక్కడ ఒక బిగ్ బార్ వచ్చింది, ఈఎంఐ 9:15ని టచ్ అయ్యి బిగ్ బార్ వచ్చింది. సో ఇది కూడా స్టాప్ లాస్ హిట్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ స్టాప్ లాస్ హిట్ అయింది. సో ఇక్కడ మనం 3 లాస్ వేసుకున్నాం. 7 అయినా ఇంకా మనకి 3 బ్యాలెన్స్ ఉన్నాయి అంతే. ఇక్కడ ఒక బిగ్ బార్ వచ్చింది, బట్ ప్రీవియస్ క్యాండిల్ ఆల్రెడీ దానికంటే పెద్ద బిగ్ బారే ఉంది, ఇంకా అది అవసరం లేదు, వదిలేయండి. ఇక్కడ ఒక బిగ్ బార్ వచ్చింది. సో ప్రీవియస్ 10 క్యాండిల్స్ చూసుకోండి. దీనికి ప్రీవియస్ 10 క్యాండిల్స్ 1 2 3 4 5. ఓకే, 10 క్యాండిల్స్లో ఎక్కడ ఇంత బిగ్ బార్ లేదు. సో ఎంట్రీ తీసుకోండి. ఇక్కడ ఎంట్రీ అవుతుంది, ఇక్కడ స్టాప్ లాస్ ఉంటుంది. జస్ట్ మీకు స్టాప్ లాస్ కొద్దిగా రిట్రేస్మెంట్ ఇచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోయి 1:1 కాదు 1:2 కూడా మనకి ఇది రిటర్న్ ఇచ్చింది. సో 5 విన్స్. 5లో
కొన్ని స్ట్రాటజీస్ మనంతకు మనమే డెవలప్ చేసుకోవాలి. గుడ్డిగా ఫామ్ అయిన ప్రతి చోట తీసుకుంటా ఉంటే మీకు ఖచ్చితంగా స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. ఓకే, నేను అతను చెప్పిన స్ట్రాటజీ యాజ్ ఇట్ ఈస్ చెప్తున్నాను. దీనికి కావాలంటే మనం వేరే స్ట్రాటజీస్ యాడ్ చేసుకోవచ్చు, నేను చెప్తాను. ఓకే, ఇక్కడ ఒక హ్యామర్ వచ్చింది చూడండి, పైన రియాక్షన్ ఉంది, బట్ మరీ అంత ఎక్కువ రియాక్షన్ కాదు, తక్కువే ఉంటుంది. ఇగ్నోర్ చేయాలని కూడా చేయొచ్చు. బట్ నెక్స్ట్ క్యాండిల్ కూడా మీకు మన సెటప్ ట్రేడే వచ్చింది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్న స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో అది కూడా ఒక మనకి కౌంట్ చేద్దాం. స్టాప్ లాస్ హిట్ అయింది. సో 4 ఇంకొకటి ఉంది బ్యాలెన్స్, అది ఖచ్చితంగా ప్రాఫిట్ది రావాలి. ఒకవేళ లాస్ అయితే ఈ స్ట్రాటజీ అనేది మనకి 10లో 5 లాసెస్ 5 విన్ అయినాయి అని మీనింగ్. బట్ మీరు బ్యాక్ టెస్ట్ చేయండి, ఇదే స్ట్రాటజీ మీరు బ్యాక్ టెస్ట్ చేయండి, మీకు ఎన్ని వర్కౌట్ అయినాయి అనేది. ఓకేనా, ఇక్కడ ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ ఉంది, బట్ మరి అంత స్ట్రాంగ్ హ్యామర్ అయితే కాదు, ఇగ్నోర్ చేయండి. అండ్ దీని తర్వాత మన సెటప్ క్యాండిల్ ఒకటి ఇక్కడ ఫామ్ అయింది చూడండి, ఇది జూమ్ చేసి చూపిస్తాను. ఓకే, ఇక్కడ ఫామ్ అయింది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, స్టాప్ లాస్ 1:2 కూడా వచ్చింది. సో 6 విన్ అయినాయి, 4 లాస్ అయినాయి. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, 6 విన్ అయినాయి కదా, 4 లాస్ అయినాయి మనకి. 6 విన్నింగ్ 4 లాసింగ్ మనకి. మీరు స్ట్రాటజీ ఎంత కరెక్ట్గా పెట్టుకున్నారని చూసుకోండి. ఇప్పుడు 1:2 పెట్టుకున్నారు అనుకోండి, దీంట్లో 5 హిట్ అయినాయి మనకి. అండ్ 1:1 అయితే 1, ఎస్ఎల్ అయితే 4. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 1:1ని తీసుకొని ఎగ్జిట్ అయిపోవాలనుకుంటే అయిపోవచ్చు. బట్ మీరు అప్పుడు ఓవరాల్గా కొద్దిగా మరీ బ్రేకింగ్ దగ్గర ఉంటారు, లేకపోతే లాస్లో ఉంటారు, కొంచెం ప్రాఫిట్లో ఉంటారు. సో మీరు 1:2 టార్గెట్ చేయండి, 1:2 కానీ 1:2.5 కానీ టార్గెట్ చేయండి. అప్పుడు ఏం చేస్తారంటే 1:1 క్రాస్ అయిన తర్వాత ఎస్ఎల్ అనేది షిఫ్ట్ చేసేయండి, సిటీస్ దగ్గర షిఫ్ట్ చేసేయండి. ఒక వెయిట్ చేయండి, 1:2 రాగానే మీరు ఎగ్జిట్ అయిపోండి. ఓకేనా, చాలా మనకి ఇప్పుడు 1:2 5 ట్రేడ్సే కదా మనకి వచ్చిండేది. సో దాని ప్రకారం లెక్కేద్దాం. ఇప్పుడు 1000 రూపీస్ పర్ ట్రేడ్ రిస్క్ తీసుకుందాం అనుకోండి, 1:2 వచ్చాయి కదా. సో 1:2 5 వచ్చాయి అంటే మనకి 1000 రూపీస్తో మనకి రిస్క్ ఎంత, రివార్డ్ ఎంత, 2000 ఇంటూ 5 ట్రేడ్స్ కాబట్టి 10,000. ఇప్పుడు 4 లాస్ అయ్యాయి. 4 లాస్లో ఎన్ని, 1,000 కదా. సో 4 లాసెస్ కాబట్టి 4,000. ఇప్పుడు 1:1 ఒకటే వచ్చింది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే 1:1 రాగానే సిటీసీ పెట్టేస్తారు కాబట్టి 1:2కి వెళ్ళకుండా అది రివర్స్ అయ్యి మళ్ళీ సిటీసీని హిట్ అయింది. సో సిటీసీ బ్రేక్ ఈవెన్ దగ్గర ఒకటి పోయింది అంటే 0. సో టోటల్ మనం 10 ట్రేడ్స్లో 5 1:2 వచ్చాయి. ఒకటైతే సిటీసీ దగ్గర ఎగ్జిట్ అయింది బికాజ్ 1:1 దగ్గర నుంచి రివర్స్ అయింది కాబట్టి. అండ్ 4 స్టాప్ లాస్ హిట్ అయ్యాయి. సో 10 ట్రేడ్స్లో ఇప్పుడు మీరు ఈ 10,000 మైనస్ 4,000 6,000 అంటే ఈ స్ట్రాటజీ యూజ్ చేస్తే మీరు కరెక్ట్గా ట్రేడింగ్ చేస్తే 1:2 పెట్టుకొని చేస్తే 6 ట్రేడ్స్ విన్ అయినాయి అన్న మీకు 6,000 ఎండ్ ఆఫ్ ది డే బ్యాలెన్స్ ఉంటుంది. ఓకే, ఇది సింపుల్. ఇది రిస్క్ రివార్డ్ ప్లస్ స్ట్రాటజీని కంబైన్ చేయాలి. నేను ఒకటి చెప్పాను కదా, వేరే స్ట్రాటజీ కూడా మీరు ఫాలో అవ్వాల్సి వస్తుంది అని చెప్పి. సింపుల్, ఇక్కడే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీకు మిగతా ఈజీగానే అర్థమవుతాయి. ఒకసారి మార్కెట్ పైకి వెళ్ళిపోయిన తర్వాత చాలా పైకి వెళ్ళిపోయింది అనుకోండి, రివర్స్ అయ్యింది, ఈఎంఐని క్రాస్ అయిపోయింది, కిందని బ్రేక్అవుట్ చేసింది. అండ్ కొద్దిగా అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా సస్టైన్ అయిన తర్వాత సేమ్ ఈఎంఐని రిజెక్ట్ తీసుకొని మళ్ళీ ఒక క్యాండిల్ ఫామ్ అయితే అప్పుడు మీరు ఎంట్రీ తీసుకోండి. ఇలా చేస్తే మీకు ఫిల్టర్ చాలా అవుతాయి, చాలా తక్కువ ట్రేడ్స్ దొరుకుతాయి, బట్ విన్నింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. మీరు కావాలంటే ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో అప్ ట్రెండ్ వెళ్ళేటప్పుడు పైన కనిపించిన ప్రతి సెటప్ తీసుకోకుండా, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఉంది కదా, పైన కనిపించే ప్రతి సెటప్ తీసుకోకుండా లెఫ్ట్లో ఒకసారి చూసుకోండి. ఓకే, ఇందాక ఇక్కడ చెప్పినట్టు ఇక్కడ మీకు రెసిస్టెన్స్ ఉంది. ఓకే, మార్కెట్ మంచి మొమెంటంతో పైకి వెళ్ళింది. ఇక్కడ ఒక మంచి రెసిస్టెన్స్ ఒకటి బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత ఈ సెటప్ ఫామ్ అయింది. సో అప్పుడు మీరు ఎంట్రీ తీసుకుంటారు, కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారు. అండ్ 1:2 ఈజీగా వచ్చేసింది. ఇక్కడ కదా ఎంట్రీ, ఇక్కడ స్టాప్ లాస్, 1:2 ఈజీగా వచ్చేసింది. సో ఇలాగ మీరు చూసుకోండి, ఎందుకంటే ఇలాగ ఈఎంఐ ఇలాగ పడుతున్నప్పుడు ఇలా పుల్ బ్యాక్ తీసుకొని ఇక్కడ ఒక రిజెక్షన్ క్యాండిల్ వస్తే, అంటే మనకు కావాల్సిన 3 క్యాండిల్స్లో ఒక క్యాండిల్ వస్తే అప్పుడు ఎంట్రీ తీసుకోండి. ఓకేనా, ఇక్కడ వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ ఒకటి ఫామ్ అయింది, మళ్ళీ ఇక్కడ ఫామ్ అయింది అంటే తీసుకుని ప్రతిసారి మీరు ఖచ్చితంగా ఏదో ఒకటి స్టాప్ లాస్ హిట్ అవుతారు. సో లెఫ్ట్లో చూసుకోండి, లెఫ్ట్లో ఏదైనా రెసిస్టెన్స్ ఉందా, దాన్ని బ్రేక్ అయిందా, లేకపోతే బ్రేక్ చేయడానికి మంచి మూమెంటం ఏమైనా ఉందా, అలా అనుకోండి తీసుకొని అప్పుడు మీరు అక్యురసీని పెంచుకోండి. ఇలా చేస్తే మీరు అక్యురసీ పెంచుకుంటే ఖచ్చితంగా మీకు 7 ట్రేడ్స్ విన్ అవుతాయి. ఒకవేళ 3 లాస్ అయినా కూడా పర్వాలేదు, 1:2 అయితే కన్ఫామ్గా వస్తుంది.
ఓకే, ఇది ట్రేడింగ్ 9 అండ్ 15 ట్రేడింగ్. దీన్ని కొంచెం మనం అడ్జస్ట్ చేసుకొని సపోర్ట్ రెసిస్టెన్స్, ప్రీవియస్ బ్రేక్ ఎలా బ్రేక్ చేస్తుంది ఏంటి, ఎక్కడ ఉంది ఏంటి అని చూసుకొని ట్రేడింగ్ తీసుకుంటే అక్యురసీ పెరుగుతుంది, రిస్క్ రివార్డ్ పెరుగుతుంది, మీరు టోటల్ ప్రాఫిట్లో ఉంటారు. ఓకే ఓకే గైస్, బాయ్. నెక్స్ట్ ఇంకో స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం.